అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ టీచర్ అమ్మ. రచన శ్రీ కామిశెట్టి చంద్రమౌళి గారు. బ్రతికెయ్యడం అంటే కాలాన్ని నెట్టేయడమే. జీవించడం అంటే ప్రతి క్షణాన్ని అనుభూతించడమే. మరణాన్ని జయించడం అంటే మనల్ని తలుచుకునే ప్రతి మదిని ఎప్పటికీ అనుభూతింపజేయడమే. సాయంత్రం 7 గంటల సమయం. ఆకాశం చీకటి ముసుగేసుకున్న తరుణంలో మొదలైన చిరుచినుకులు హోరువానగా మారి ఉరుములు మెరుపులతో భయం గొలిపేలా కొండపోతగా కురుస్తోంది మాయదారి వర్షం ఆరుబయట. ఊరికి కొంచెం దూరంగా మెయిన్ రోడ్డుకు ఓ ప్రక్కగా విసిరేసినట్టు నిలిచి ఉన్న రంగులు వెలిసిన ఆ పాత భవనం కురుస్తున్న వర్షానికి పూర్తిగా తడిసి ముద్దగా మారిపోయింది. వీస్తున్న చల్లని గాలులు జోరున రాలుతున్న చినుకుల చప్పుడుతో కలిసి కిటికీలు తెరిచి ఉన్న ఆ గది అంతటా కలియి తిరుగుతూ అణువణువును పలకరిస్తున్నాయి. కురుస్తున్న వాన తాలూకు అంతరాయం వల్ల వచ్చిపోతున్న కరెంటు కారణంగా చీకటి వెలుగులు దోబూచులాడుతున్నాయి ఆ గదిలో. వణికించే ఆ చలిలో హాలుకు ఎడమ వైపున ఆనుకొని ఉన్న ఆ ఒంటరి పడక గదిలో బెడ్ ప్రక్కనే ఎండిపోయిన కట్టెల నిర్జీవంగా కటిక నేల మీద పడి ఉంది టీచరమ్మ, అనాథ శవమై మౌనంగా. సగం తెరిచి ఉన్న ఆమె కన్నులు శూన్యంలోనికి చూస్తూ నిశ్చలంగా ఏదో వెతుకుతున్నట్లు అగిపిస్తున్నాయి. వేలాది మందికి అక్షరాలు దిద్దించి వారందరి జీవితాలలో జ్ఞానజ్యోతులను వెలిగించిన ఆ తేజోమూర్తి ఇలా తన జీవిత చరమాంకంలో చీకటి గదిలో ఒంటరి శవమెందుకయిందనే అనుమానం ఇప్పుడు మీకు రావచ్చు. మీ ప్రశ్నకు జవాబును ఇవ్వగలిగే వ్యక్తి రేపు ఉదయానికి వస్తాడు. ఎదురు చూడండి. ఉదయం 8 గంటల సమయం. తెల్లని సూర్యుడు ఏ మబ్బులు లేని నీలిరంగు ఆకాశంలో మెరుస్తూ పైపైకి ఎగబాకుతున్నాడు. రాత్రి కురిసిన వర్షం తాలూకు నీరు ఊరిలోంచి టీచరమ్మ ఇంటి ముందు చిన్న వంకలా పారుతోంది. అప్పటికే టీచరమ్మ ఇంటి ముందు కొందరు జనాలు ప్రోగై అతనొచ్చే బస్సు కోసం రోడ్డు మీదే నిలుచొని ఎదురు చూస్తున్నారు. వారందరి ముఖాల్లో ఏదో ఆందోళన. ఇంతకీ ఆయనకి సమాచారం ఇచ్చారా లేదా? కరెంట్ ఆఫీస్ గుమస్తా పరమేశం కుతూహలంగా అడిగాడు అక్కడే నిలుచున్న 25 ఏళ్ల నిరంజన్ను. 6 గంటలకే ఫోన్ చేశాం బాబాయ్, ఈ పాటికి పొద్దున్న బస్సులో వచ్చేస్తుంటాడు బదులిచ్చాడు నిరంజన్. ఏమిటో పాపం, టీచరమ్మ ఇలా అకస్మాత్తుగా పోతుందనుకోలేదు. ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ అందర్నీ ప్రేమగా పలకరించే ఆమె లేదంటే నమ్మబుద్ధి కావడం లేదయ్యా. అప్పుడే అక్కడికి చేరుకున్న మటన్ కొట్టు మస్తాన్ బాధగా, ఏం చేస్తాం మామ, అంతా ఆ పైవాడి రాత. దేవతలాంటి టీచరమ్మకు ఇలా అవుతుందని ఎవరూ ఊహించుండరు. నిన్న సాయంత్రం పాలు తీసుకునేటప్పుడు కూడా ఓ 1/2 లీటర్ పాలు ఎక్కువ పోయివయ్యా, పిల్లలకు గులాబ్ జాములు చేయాలంటూ నవ్వుతూ మాట్లాడింది. తెల్లారేసరికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. కన్నీటి పొర కళ్ళను కమ్మేస్తుండగా మెత్తగా పలికాడు పాలు పోసే నాగేంద్ర. అందరూ ఎదురు చూస్తున్న పొద్దుటపూట వచ్చే మొదటి సర్వీసు బస్సు గట్టిగా మూలుగుతూ వచ్చి నిలబడింది. అందరి కళ్ళు ఆయన కోసం వెదికాయి. బస్సు డోర్ వైపు చూస్తూ నల్లటి కళ్లద్దాలతో అప్పుడప్పుడే కొద్దిగా నెరుస్తున్న జుట్టుతో అటు లావు ఇటు సన్నం కాని తెల్లటి ఛాయ శరీరంతో చేతిలో ఒక పెద్ద సంచి పట్టుకొని నిదానంగా క్రిందకి దిగాడు 48 ఏళ్ల మురళీ మాస్టారు. ఒక్క ఉదుటన అందరూ ఆయన వైపుకు పరుగులాంటి నడకతో కదిలారు. సార్, టీచరమ్మా అంటూ అందరూ ఒక్కసారిగా ఏదో చెప్పబోయేంతలో నోటిపై చూపుడు వేలితో మూత వేసినట్లు చూపిస్తూ ముందుకు అడుగులేశాడు మురళీ మాస్టారు. మౌనంగా అనుసరించారందరూ. వడివడిగా అడుగులేస్తూ 5 నిమిషాల్లో టీచరమ్మ ఇంటికి చేరుకున్నారందరూ. తడిసిన మడుగు చీరలో అలసిపోయిన ముసలి ముత్తైదువుల రంగులు వెలిసిపోయిన ఆ ఇంటిని చూశాడు మురళి. ఒక్క క్షణం మనసు భారమైంది. బయట నిలబడి ఉన్న ఓ 20 మంది పక్కకు జరిగి లోపలికొస్తున్న మురళికి దారి ఇస్తూ ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మురళి గమనించకపోలేదు.
అయినా అతని మనసు ఇప్పుడు వారి ఆలోచనలపై లేదు. హాల్లో నేలపై తలపాటున మట్టి ప్రమిదలో ఒంటరి నూనె దీపం వెలుగుతుంటే, కాస్త ఎడంగా పాత పుల్లల చాప మీద పడుకోబెట్టిన టీచరమ్మ నిర్జీవ దేహం మౌన తపస్సులో ఉన్న మహాసాధ్విలా అగుపించింది మురళికి ఒక్క క్షణం. అప్రయత్నంగా కుడి చేతిలోని సంచి క్రిందికి జారిపడింది. కళ్ల నుండి అశ్రుధారలు పొంగి పొర్లుతుంటే భరించలేనంత బాధ కమ్మేసిన హృదయం భారమైంది. కాళ్ళు రెండూ వణుకుతుండగా అలాగే నిలబడి 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించాడు. కమ్మేసిన కన్నీళ్లతో మసకబారిన నయనాలు నెమ్మదిగా స్పష్టతను పొందుతున్న ఆ క్షణంలో టీచరమ్మ చుట్టూ చేరి మౌనంగా నిలబడిన దాదాపు 10-12 చిన్నారులను చూశాడు మురళి. వారందరూ 10 ఏళ్లలోపు పిల్లలే, లోకం పోకడ తెలియని చిన్నారులే. అమాయకంగా టీచరమ్మను చూస్తూ మౌనంగా రోదిస్తున్న ఆ పసి హృదయాలను ఎలా ఓదార్చాలో తెలియని స్థితిలోనికి చేరుకున్నాడు మురళి 2 నిమిషాల పాటు. ఇంతలో తను తెచ్చిన సంచిలోని గులాబీ హారాన్ని చేతికందిస్తూ, అంకుల్, ఈ దండను టీచరమ్మకు వేస్తారా అంటూ ఓ 6-7 ఏళ్ల చిన్నారి మాటలకు ఈ లోకంలోనికి తిరిగొచ్చాడు. కనుల కొనకుల్లో చిన్న భాష్పాలు చటుక్కున కిందకి రాలుతుండగా టీచరమ్మ దేహంపై గులాబీ హారాన్ని ఉంచి నమస్కరించాడు భక్తితో, అంతకు మించిన భారమైన మనసుతో. మాస్టారు, ఆమె కాలం తీరిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. బాధపడకండి. జరిగే పనులని ఎలా చేయాలో ఆలోచించండి బాబు. అక్కడే ఓ మూలను కూర్చున్న 70 ఏళ్ల సంజీవప్ప మురళిని ఉద్దేశించి అన్నాడు. ఆమె కాలం తీరిపోలేదు తాత. టీచరమ్మ చనిపోయిందని ఎవరన్నారు? ఆమె కాలాన్ని జయించింది. దృఢంగా పలికింది మురళి గొంతుక. టీచరమ్మ అందరిలా చనిపోయే వ్యక్తి కాదు. ఆమె ఏదో చెప్పబోతూ కంఠంలో దుఃఖం అడ్డుపడి ఇక చెప్పలేకపోయాడు. భుజంపై చెయ్యి వేసి మౌనంగా అనునయించాడు పక్కనే నిలబడి ఉన్న కానిస్టేబుల్ వెంకటనారాయణ. కనీసం ఇప్పుడైనా వాళ్ళొస్తారేమో కనుక్కున్నారా మాస్టారు? ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కొంచెం ఆలోచించండి. రుద్ధమవుతున్న కంఠంతో పలికాడు సంజీవప్ప. బయలుదేరే ముందు ఫోన్ చేసి విషయం చెప్పాను. తనకు రావడానికి సెలవు దొరకదని, ఒకవేళ దొరికినా వచ్చేలోపు పుణ్యకాలం గడిచిపోతుందని, ఆ కార్యాలేవో మీరే చేసుకోండని చెప్పాడు. కాస్త బాధగా బదులిచ్చాడు మురళి. అయ్యో, ఎంత ఘోరం! అంత ప్రేమతో పెంచిన తల్లి చనిపోతే కూడా రావడానికి మనసొప్పక కర్మకాండలను కూడా తప్పించుకునే మాటలను చెబుతున్న ఆ కొడుకుని ఏమనాలి? అయినా మనిషి ఇంతలా దిగజారుతాడని మనమేనాడూ అనుకోలేదు కదయ్యా. కొడుకు మీద ఎంత మమకారం ఉండింది ఈ తల్లికి. అంతా బూడిదలో పోసిన పన్నీరే. సరే, టీచరమ్మ ఆయనకొక్కడికే కాదుగా తల్లి. ఆ మాటకొస్తే ఆమె ఈ ఊరికే తల్లి. ఆమె కర్మకాండలను మనమే చేద్దాం, స్థిరంగా పలికాడు కానిస్టేబుల్ వెంకటనారాయణ. మీరంతా ఇక్కడ పనులను మొదలుపెట్టుకోండి. ఈ లోపల నేను మా ఎస్ఐ సార్ పర్మిషన్ తీసుకొని వస్తాను కదిలాడు వెంకటనారాయణ. ఓ 3 గంటల్లో జరగాల్సిన తతంగం అంతా పూర్తయింది. పాడెను కడుతున్న మురళి మనసు బాగా వికలంగా ఉంది. ఎప్పుడో ముఖం మీద చిరునవ్వుతో టీచరమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. బ్రతికుండగా ఒకరి చేత ఏదైనా సాయం పొందితే థ్యాంక్స్ చెప్పగలం, కానీ పోయిన తర్వాత చేయించుకునే పనులకు థ్యాంక్స్ చెప్పలేంగా. అందుకే వీలైనంతలో అందరికీ సాయం చేస్తూ ఉంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన కోసం వారు సర్దుకుపోతారు, థ్యాంక్స్ చెప్పలేకపోయినా. ఏమంటారు మురళి? ఈలోగా పెంచిన కొడుకు తప్ప ఆమె దగ్గర జ్ఞానంతో పాటు అంతులేని ప్రేమను పంచుకొని జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకున్న అనేక మంది విద్యార్థులు స్వంత కార్లలో అక్కడికి చేరుకున్నారు. టీచరమ్మ దేహం కనపడనంతగా పూలమాలలతో కప్పేశారు. కన్నీటి నివాళులు అర్పిస్తూ ఆమె ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పాడెను పల్లకీ చేసి టీచరమ్మను భుజాన ఎత్తుకున్న క్షణంలో ఉద్విగ్నంగా మారిపోయింది మనసు. తిరిగిరాని తీరాలకు ఆమెను చేర్చేందుకు అడుగులు మొదలుపెట్టిన క్షణంలో తనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చి స్కూల్ నుండి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఆమె చివరిసారిగా తనతో అన్న మాట గుర్తుకొచ్చింది.
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు మురళి. బంధాలు, అనుబంధాలు కూడా. ఏదో ఒకప్పుడు ఇవన్నీ వదిలేసి హాయిగా వెళ్ళిపోవలసిందే. 8 ఏళ్లు కలిసి తల్లి బిడ్డల్లా ఒకచోట పనిచేశాం. 8 జన్మలకు సరిపడా అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కాకపోతే మరెక్కడో తప్పక కలుస్తాం. ఆ కన్నీళ్ళెందుకు? భవిష్యత్తులో ఎంతో గొప్ప టీచర్ అవుతావు. మనం ఒకరికి చెప్పేవాళ్లమే, కన్నీళ్లను తుడిచేవాళ్లమే కాని మనం ఎంత కష్టం వచ్చినా కూడా కంటతడి పెట్టకూడదు. గుర్తుంచుకో మురళి. అయితే మరుభూమిలో చివరి మన్ను ఇచ్చే క్షణంలో 2 చేతులు దోసులి పట్టి ఆఖరుసారిగా టీచరమ్మ ముఖాన్ని చూసినప్పుడు మాత్రం ఇక తట్టుకోలేకపోయాడు మురళి. తల్లికి దూరమైన కన్న కొడుకులా భోరున ఏడ్చేశాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా మురళిని ఓదార్చేందుకు ఎంత ప్రయత్నించినా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు మురళి. కర్మకాండల తంతు ముగించుకొని విషణ్ణ వదనంతో వెనుదిరిగారందరూ. టీచరమ్మ ఇక ఎప్పటికీ తిరిగిరాని ఆ ఇంటి లోగిలిలోనికి అడుగుపెట్టేసరికి అక్కడే కూర్చున్న ఓ 50 మందికి పైగా జనాలు మురళి వైపు చూశారు. సార్, ఈ ఇంటిలో ఇప్పుడు దీపం వెలిగించేదెవరు? ఉన్న ఆ ఒక్క పెంపుడు కొడుకు ఇప్పుడు కూడా రాలేదు. కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా ఇచ్చేంతవరకు ఆమెను పీడించి బాధపెట్టిన ఆ మహానుభావుడికి అమ్మ చనిపోయిందంటే రావడానికి కూడా మనసు రాలేదు. ఈ పాత ఇల్లు మాత్రమే ఆమెకు చివరిగా మిగిలిన ఆస్తి. మనం ఎలాగూ మన ఇళ్లకు వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఈ ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దామా? కానిస్టేబుల్ వెంకటనారాయణ వైపు చూస్తూ అన్నాడు సంజీవప్ప. అంతేలే, మరంతకంటే వేరే చేయగలిగేదేముంది అనబోతున్న మురళి దగ్గరకొచ్చి ఎదురింటి అనసూయమ్మ పెద్దమ్మ, బాబు, టీచరమ్మ పరుపు మీద దిండు కింద ఈ కవరేదో ఉంది, చూస్తావా అంటూ ఓ పెద్ద గోధుమ రంగు కాగితపు కవర్ను చేతిలో పెట్టింది. అందరూ ఆసక్తిగా చూశారు. ఆ కవర్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో కవరును చేతుల్లోకి తీసుకుంటూ తీయాలా వద్దా అనే మీమాంసలో పడిపోయాడు మురళి. కవర్ తీసి చూడు బాబు, ఎలాగూ సీలేమీ చేయలేదుగా, అంత రహస్యమేమీ ఉండదులే, అందరూ ఉన్నాంగా, ఏం పర్వాలేదులే కానిస్టేబుల్ వెంకటనారాయణ సూచించాడు. చుట్టూ ఉన్నవారు తలూపారు మురళి కళ్ళలోనికి చూస్తూ. కవర్లోంచి కొన్ని కాగితాలను బయటకు తీశాడు మురళి. అవి చూస్తుంటే రిజిస్ట్రేషన్ తాలూకు పత్రాల్లా ఉన్నాయి. కొంత ఆశ్చర్యపోతూ బయటికి చదవసాగాడు మురళి. జీవితం చిత్రమైనది, అనుభవిస్తే తప్ప అసలు తత్వం బోధపడనిది. ఊహ తెలిసొచ్చేసరికే కన్నవారికి దూరమైన నన్ను పుణ్యాత్ములెవరో అనాథ శరణాలయంలో చేర్చారు. ఎక్కడో అడవి పువ్వులా రాలిపోవలసిన నేను నిండు పున్నమి జాబిల్లి లాంటి టీచర్ అయ్యేందుకు ఈ సమాజం నాకు తోడ్పాటునందించింది. ప్రతి క్షణం ఆనందంగా మనం కోరుకున్నట్లు జీవించే అవకాశం లభించాలంటే టీచర్ ఉద్యోగం చేయాలని నా చిన్నప్పుడు పాఠం నేర్పిన సరోజమ్మ టీచర్ ఎప్పుడూ అనేది. మనం చదువుకోవడం మాత్రమే కాదు, 10 మందికి చదువు నేర్పించడంలో ఉన్న ఆనందానికి సాటి అయిన మరో వృత్తి ఏదీ లేదని ఈ వృత్తిలోనికి చేరిన తర్వాత పూర్తిగా అర్థమైంది. దాదాపు 33 సంవత్సరాలకు పైగా టీచర్గా వృత్తి ధర్మాన్ని నెరవేర్చడంలో నేనేమాత్రం సఫలమైనా అది నన్ను ప్రేమించిన చిన్నారుల గొప్పతనమే, నన్ను ఆదరించిన తోటి టీచర్ల సంస్కారమే అని అర్థమైంది. అంతకు మించి నన్ను ఓ టీచరమ్మగా గుర్తించిన ఈ సమాజానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అనిపిస్తోంది. రిటైర్ అయినా నన్ను టీచరమ్మా అంటూ ప్రేమగా పలకరిస్తున్న ఈ పల్లెకు నేనేం చేయాలని ప్రశ్నించుకుంటే, నాకంటూ చివరగా మిగిలిన ఈ పాత ఇంటిని నా తదనంతరం అనాథ పసిబిడ్డల సంరక్షణా కేంద్రంగా చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఉద్యోగంలో ఉండగా నేను సంపాదించిందంతా తనకే ధారపోసిన ఇంకా ఆశ తీరని నా పెంపుడు కొడుకు శ్రీకర్కు ఈ ఇంటిపై ఎలాంటి హక్కులు ఉండనేరవని, ఈ ఇంటిని ప్రభుత్వానికి స్వాధీనపరచడంలో ఒకప్పటి నా సహోపాధ్యాయుడు, నా పుత్ర సమానుడు, నన్ను నిజంగా టీచరమ్మగా మనస్ఫూర్తిగా గుర్తించి గౌరవించిన చిరంజీవి మురళి ఈ పనిని భారం అనుకోకుండా సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను. నాకు కలిగినంతలో ఇప్పటికే 12 అనాథ బిడ్డలకు ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగపడుతున్న ఈ ఇల్లు
మరింత మందికి నిలవ నీడ కావాలని ఆశిస్తున్నాను. మరణం ఎప్పుడో తెలియని ఈ జీవితంలో మనిషి తన సాటి మనిషికి చేయగలిగిన గొప్ప సాయం ఏమైనా ఉంటే అది ఎదుటివారి ఆఖరి కోరికను తీర్చడమే అని నమ్ముతున్నాను. ఈ ఇల్లు 10 కాలాలు పసిబిడ్డల కేరింతలతో కళకళలాడాలని కోరుకుంటూ సెలవు. టీచర్. అమ్మ. పత్రాలను చేతిలో ఉంచుకొని ఒక్క క్షణం ఎదురుగా గోడకు వ్రేలాడుతూ కనిపిస్తున్న టీచరమ్మ ఫోటో వైపు చూశాడు మురళి. లేచి వెళ్లి ఆ ఫోటోను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. మనోఫలకంపై టీచరమ్మతో తాను పంచుకున్న వెలకట్టలేని జ్ఞాపకాలు ఒక్కసారిగా కన్నీటి చినుకులై పెల్లుబికాయి. టీచరమ్మతో పరిచయమైన ఆ అద్భుతమైన రోజు ఇంకా తనకు గుర్తుంది. కర్రెద్దులపల్లి నగర జీవితానికి, ఆధునిక నాగరికతకు బాగా దూరంగా విసిరేసినట్టు టౌన్ నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో 2 కొండలు దాటిన తరువాత పూర్వకాలం సేద్యగాళ్లు ఎప్పుడో కట్టుకున్న ఒక చిన్న కుగ్రామం. మహా అయితే ఓ 100 కుటుంబాలుండొచ్చు. ఒకప్పుడు వేరుశనగ పంటలు బాగానే పండేవి. అయితే కాలక్రమంలో వర్షాలు తగ్గిపోయి భూములు బీడుపడడంతో కాస్త ఉన్న పెద్ద రైతాంగం మల్బరీ సాగుతో పాటు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టారు. కరువు కారణంగా ఇప్పుడైతే పెద్దగా ఏ పంటలు లేవు గాని మాయదారి రాజకీయం మాత్రం పచ్చని కుటుంబాల వెచ్చని ప్రేమల్లో మాత్రం నిప్పును రాజేసిందనే చెప్పాలి. ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన గ్రామస్థాయి నాయకులు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులైన గ్రామస్తులు నలిగిపోతూ మృంగలేక కక్కలేక బతికేస్తున్నారనే చెప్పాలి. జాయినింగ్ ఆర్డర్స్ చేతిలో పట్టుకొని ఉద్యోగంలో చేరడానికై తాను 2 గంటలు బస్సులో ప్రయాణం చేసి ఆ మారుమూల పల్లెకు చేరుకొని స్కూలు కాంపౌండ్లోకి అడుగుపెట్టిన క్షణాలు. భరతఖండంబు చక్కని పాడియావు అంటూ రాగయుక్తంగా పాడుతూ చుట్టూ చేరిన పిల్లలతో ఆనందంగా పాడిస్తూ పద్యపఠనం అంటే ఇలానే ఉండాలనేంత గొప్పగా పాఠం బోధిస్తున్న 50 ఏళ్ల టీచరమ్మను చూశాడు. అమ్మ గుర్తుకొచ్చిందెందుకో మురళికి. తలుపు దగ్గర నిల్చొని నమస్కరించాడు. పద్యం పలికిస్తూనే ముఖంలో చిరునవ్వు ద్యోతకమవుతుండగా ప్రతి నమస్కారం చేస్తూ దగ్గరకొచ్చింది టీచరమ్మ. లలితమ్మ మేడం మీరే కదా? చిన్నగా సందేహిస్తూ అడిగాడు. అవును బాబు, నేనే టీచరమ్మను. ఎవరు నీవు? ఏం కావాలి? మృదువైన కంఠధ్వనితో తిరిగి ప్రశ్నించిందామె. నమస్తే మేడం, నేను మురళిని. డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్ను. మీ స్కూల్ అలాట్ చేశారు. డ్యూటీలో చేరడానికొచ్చాను మేడం వినయంగా బదులిచ్చాడు. ఒక 15 నిమిషాలు అలా వరండాలో కూర్చోనన్నా, ఈ క్లాస్ అవుతూనే వచ్చేస్తాను. ఏమనుకోవద్దు ప్లీజ్. ఆమె పలుకులో వాత్సల్యానికి ముగ్ధుడైపోయాడు మురళి. మారు మాట్లాడకుండా వరండా వైపు అడుగులేశాడు. మరో 15 నిమిషాలకు ఇంటర్వెల్ గంట మ్రోగింది. వరండాలో కూర్చొని అంతసేపు ఏదో ఆలోచిస్తున్న వాడల్లా తలెత్తి చూస్తే ఎదురుగా వస్తున్న ఆమె కనిపించింది. ముఖంలో చెరగని చిరునవ్వు, ఏమాత్రం అలసట లేని నడక, కళ్ల నిండా ఏదో తెలియని మెరుపు, అంత సీనియర్ అయి ఉండి కూడా ఎక్కడా కనిపించని అహంకారం. చెప్పకుండానే ఆమె పట్ల గౌరవభావం కలిగింది. పైకి లేచి నిల్చున్నాడు. రండి సార్, ఆఫీస్ రూమ్కెళ్దాం పదండి. శారదా టీచర్, పిల్లలతో ఆ నిచ్చుమల్లి మొక్కలకు కాస్త నీళ్లు పట్టించమ్మా. ప్లీజ్. ఇప్పుడే వస్తాను. పక్కనే ఉన్న 4వ తరగతి క్లాస్ రూమ్ తలుపు దగ్గర నిలబడి ఆడుకుంటున్న పిల్లలను చూస్తున్న శారదా టీచర్ను ఉద్దేశించి ఎంతో ప్రేమగా పలుకుతూ వేగంగా అడుగులేసింది లలితమ్మ టీచర్. మీ క్వాలిఫికేషన్ సార్? హెచ్ఎం కుర్చీలో కూర్చుంటూ అడిగింది. ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ బిఎడ్ మేడం వినయంగా జవాబిచ్చాడు మురళి. టీచరమ్మా, మందారం చెట్లకు కూడా నీళ్లు పెట్టేదా? పెద్ద కళ్లను గుండ్రంగా తిప్పుతూ అందంగా అడిగింది ఓ చిన్నారి. ష్, మేడం నలా పిలవచ్చా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు మురళి ఆ అమ్మాయిని. ఏ క్లాస్ నీవు? 3వ క్లాస్ సార్. వెంటనే చేతుల్ని కట్టేసుకొని సమాధానమిస్తున్న ఆ చిన్నపిల్ల కళ్లల్లో కూసంత భయం కనిపించింది. ఆ పసిముఖంలోని అమాయకత్వానికి చిన్నగా నవ్వుకున్నాడు మనసులోనే. సరేలే మాన్సా, మందారం చెట్లకు కూడా నీళ్లు పట్టండి. నీ వెళ్ళింకా? సార్, నన్ను మీరు కూడా మేడం అని పిలవకండి.
టీచరమ్మా అనండి, చాలు. సరదాగా అనిపించింది మురళికి. మేడం అనే పిలుపులో ఎందుకో నాకు కొంత అహంకారం, ఆధిపత్యం వినిపిస్తుంది. అందుకే నన్ను టీచరమ్మా అనే పిలిపించుకోవాలని. అందరూ నన్ను అలాగే పిలుస్తారు. నాకు కూడా అదే ఇష్టం. చెబుతున్న ఆమె కళ్ళలో నిజాయితీకి చేతులెత్తి మ్రొక్కాలనిపించింది మురళికి. ఏది మీ జాయినింగ్ రిపోర్ట్, దాంతోపాటు అపాయింట్మెంట్ ఆర్డర్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇలా ఇవ్వండి సార్. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇదిగో ఈ రిజిస్టర్లో సంతకం చేయండి, మీ పేరుకు ఎదురుగా. ఎంతసేపు మాట్లాడుతూనే ఉన్నా ఎప్పుడు ఎంట్రీ వ్రాయడం పూర్తి చేసిందో ఏమో. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్కి ఆర్డర్ కాపీ జత చేసి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయించి టైం రాయమంది. కర్తవ్య నిర్వహణలో ఆమె వేగం, ఖచ్చితత్వం చూసి ఆశ్చర్యపోయాడు మురళి. సార్, మన స్కూల్ టైమింగ్స్ మీకు తెలుసు కదా. కరెక్ట్ టైంకొచ్చి పిల్లలకు చక్కగా పాఠం చెప్పి మంచి పేరు తెచ్చుకోండి. చిన్నపిల్లలు కదా, ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఓపికతో సరిచేద్దాం. మీకు 5వ తరగతి ఇస్తాను. పిల్లలు బాగా షార్ప్, 42 మంది ఉన్నారు. మంచి రెస్పాన్స్ ఇస్తారు. మీకేదైనా ఇబ్బందులుంటే ఓపెన్గా నాకు చెప్పండి. గడగడా చెప్పేస్తోంది టీచరమ్మ. ఆమె ఉత్సాహం చూస్తుంటే మురళికి కూడా ఎప్పుడెప్పుడు క్లాస్కెళ్దామా అనిపించింది. పిల్లలతో ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేద్దామా అని అనిపించింది. సార్, మీకు మన స్టాఫ్ను పరిచయం చేస్తాను. ఇప్పుడు మీతో కలిసి మొత్తం 4. నిర్మలా టీచర్, శారదా టీచర్, మీరు, లాస్ట్ నేను, అంటే టీచరమ్మ. అందరం ఒకే టీం. మండలంలో మన స్కూల్ ఫస్ట్ అండ్ ద బెస్ట్ సార్. ఇప్పుడు మీరొచ్చారు, ఇక మన పిల్లలకు పండగే. ఉత్సాహంతో చెప్పుకుపోతున్న టీచరమ్మ చొరవకు ఆశ్చర్యపోవడం మురళి వంతయింది. అవును, నేను నిజంగా ఎంత పిచ్చిదాన్ని. అయ్యో, ఎంతకు ఏమైనా తిన్నారా లేదా? నిర్మలా, నా అల్మరాలో బిస్కెట్స్ ప్యాకెట్ ఉంది చూడమ్మా, కొంచెం తీసుకురావా? టీచరమ్మ మాట వింటూనే ఇంట్లో అమ్మ గుర్తుకొచ్చింది మురళికి. ముందు ఈ బిస్కెట్స్ తిని కాఫీ తాగునాన్నా, తర్వాత క్లాస్కి తీసుకెళ్తాను. ఫ్లాస్క్లోని పొగలు కక్కుతున్న కాఫీని గ్లాసులోనికి వంచుతూ చెప్తోంది. ఫార్మాలిటీ కోసం వద్దని చెప్పేందుకు కూడా మురళికి అవకాశం ఇవ్వకుండా టీచరమ్మ తన మనసులోని అభిమానమంతా కాఫీలో కలిపిచ్చింది. 5వ తరగతి క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి, పిల్లలు, ఇదిగో నేను మీకు మొన్న చెప్పాను గుర్తుందా, మీకొక గిఫ్ట్ ఇస్తానని. ఇదిగో మీకొక వండర్ఫుల్ మాస్టర్, మురళి సార్. ఇక నుంచి మీ సార్ని ఎలా చూసుకుంటారో మీ ఇష్టం. చెప్తూనే నా వైపు చూసి, సార్, ఇదిగో మన బంగారు కొండలు. చెప్పిన మాట వింటారు, చక్కగా చదువుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అల్లరి కదా పిల్లలు. వారిని ప్రేమగా ఉడికించేస్తోంది. ఏం లేదు సార్, మీరు చెప్పినట్లే వింటాం, అల్లరి చేయం, బాగా చదువుకుంటాం, కాస్త ఉడుక్కుంటూ అన్నారు పిల్లలు. మరి మాట వింటామని ఊరికే అంటే సరిపోదు నాన్న. సత్యం ఇలారా, ఇదిగో ఈ చాక్ పీస్తో బోర్డు మీద మీ కొత్త సరుకు వెల్కమ్ రాయాలి. కమాన్ క్విక్. చెప్పండి సార్, మీ పిల్లలకు మీ పేరు. ఉత్సాహంగా పరిచయం చేస్తోంది. పిల్లలకు, కొత్తగా వచ్చిన టీచర్కు మధ్య ప్రేమతో వారధి నిర్మిస్తోంది. ఆ క్షణం ఆమె భగవంతుని రూపంలా కనిపించింది. మురళి బదులిచ్చాడు. పిల్లలందరూ ముక్త కంఠంతో వెల్కమ్ మురళీ సార్, వెల్కమ్ మురళీ సార్ అంటుండగా బోర్డుపై చిన్నారి సత్యం అదే మాటను అందంగా వ్రాశాడు. నిజానికి అది ఆ పసిహృదయాల క్యాన్వాస్పై టీచరమ్మ మురళితో చేయించిన తొలి సంతకం. టీచరమ్మ, ఇదిగో చాక్లెట్స్. ప్యాకెట్ను అందించింది అప్పుడే లోపలికొచ్చిన శారదా టీచర్. కమాన్ సార్, మీరే ఇవ్వండి మీ పిల్లలకు స్వీట్స్. టీచరమ్మ ఆనందంగా చెప్తుంటే ఆశ్చర్యపోయాడు మురళి. మీరీరోజు డ్యూటీలో జాయిన్ కావడానికి రానున్నట్లు ఎంఈఓ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పారు సార్. చిన్న సెలబ్రేషన్ అంతే. టీచరమ్మ చెప్పింది తీసుకురమ్మని చిరునవ్వుతో చెప్తోంది శారదా టీచర్. పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. మురళి మనసులాగా. గుడ్, మరి నేనికొస్తాను పిల్లలు, నాకు థ్యాంక్స్ చెప్పరా మరి? పిల్లలను మురిపెంగా అడిగింది టీచరమ్మ. థ్యాంక్స్ టీచరమ్మా, మెనీ థ్యాంక్స్. చేతులు చరుస్తూ చప్పట్లు కొడుతూ ఒక్క గొంతుకతో బదులిచ్చారు పిల్లలంతా, ముఖాలన్నీ వెలిగిపోతుండగా. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తన శరీరాన్నంతా
ఒక్కసారిగా ఛార్జ్ చేసినట్లు అనిపించింది మురళికి. తనకు తెలియకుండానే దేహమంతా పులకరిస్తుంటే అప్రయత్నంగా టీచర్ అమ్మలో ఒక గొప్ప తేజస్సును చూశాడు. కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. పిల్లలందరి ఎదుట నిలబడి, కంగ్రాచ్యులేషన్స్ సార్, ఇది జీవిత ప్రారంభం, విష్ యూ ఆల్ ద బెస్ట్, గో ఎహెడ్, ఇక మీ ఇష్టం, మీ పిల్లలు మీ లోకం బెల్ కొట్టేంతవరకు మాత్రమే సుమా అంటూ చిన్నగా నవ్వుతూ బయటకెళ్ళిపోయింది. స్కూల్ కోసం అంత అంకిత భావంతో పనిచేస్తున్న టీచరమ్మను చూసి ఆ రోజే తెలుసుకున్నాడు మురళి. జీవించడం అంటే చేస్తున్న పనిలో ప్రతి క్షణం ఆనందాన్ని అనుభూతించడమేనని. మురళి డ్యూటీలో చేరిన 3వ రోజనుకుంటాను. 2వ పీరియడ్ తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని వరండాలో చల్లని గాలి వీస్తుంటే అక్కడే ఉన్న స్తంభానికి ఆనుకొని నిలబడి యథాలాపంగా ప్రక్కనే ఉన్న వేప చెట్టు పైకి చూస్తున్నాడు. ఎవరో కొందరు వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినపడి అటుగా దృష్టిని సారించాడు. అవి 4వ తరగతి కిటికీ నుండి వస్తున్నట్లు గ్రహించి మెల్లగా లోనికి తొంగి చూశాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. టీచరమ్మ ఏదో కథను చెప్తోంది. పిల్లలందరూ అందులో పూర్తిగా లీనమై శ్రద్ధగా వింటున్నారు. కథ చెబుతున్న టీచరమ్మ కళ్లలో కన్నీళ్లే, వింటున్న పిల్లల కళ్లలోనూ కన్నీరే. మురళికి ఆ సన్నివేశం అద్భుతమనిపించింది. పిల్లలను అంతగా ఆకట్టుకుంటున్న విషయమేదో తెలుసుకోవాలని తను కూడా చెవులను రిక్కించి వినసాగాడు. అది మహాభారతంలోని ద్రోణాచార్యుని మరణానికి సంబంధించిన కథ. ప్రియ శిష్యుడైన అర్జునుని వింటి బాణానికి విద్య నేర్పిన అంతటి గొప్ప గురువు తల తెగిపోయే వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లుగా టీచరమ్మ చెబుతున్న కథనం వింటుంటే మురళికి కూడా కన్నీళ్లాగలేదు సరికదా. అందులో మమేకమై దాదాపు ట్రాన్స్లోనికి వెళ్ళిపోయిన పిల్లలను చూస్తుంటే ఒక గొప్ప అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాడు. క్లాస్ ముగిసిన తర్వాత బయటకొస్తున్న టీచరమ్మతో, టీచరమ్మ, నిజంగా మీ పాఠం అద్భుతం, పిల్లలందర్నీ ఇట్టే కట్టిపడేశారే, అయినా వారిని అంతలా ఏడ్పించడం న్యాయమా అడిగాడు మురళి. థ్యాంక్ యూ సార్, ఏ విషయాన్నైనా కథ రూపంలో చెప్తే పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది. అదీకాక నైతిక విలువలు అనేవి అంతర్లీనంగా సాగే బోధనా ప్రవాహంలో పిల్లలు పాఠ్య విషయాన్ని సులభంగా ఆకళింపు చేసుకుంటారు. వట్టి నీతిబోధలు చేస్తే అవి వినడానికి ఎబ్బెట్టుగా, గుర్తుంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. అయినా పాఠం చెప్పడంలో ఉన్న ఆ మధురానుభూతిని మనం ఆస్వాదించగలిగితేనే అందులోని ఆనందాన్ని పిల్లలకు పంచగలం. అందుకే ఆనందమనే అమృతాన్ని మనం పొందితేనే ఇతరులకు కూడా పంచగలం అనే పెద్దల మాటను మర్చిపోకూడదు మాస్టారు. టీచరమ్మ చెబుతూ ఉంటే బోధన పట్ల ఆమెకున్న అనురక్తి అర్థమైంది. ఆ మధ్యాహ్నం భోజనాల తర్వాత 4 పిల్లలు ఒకచోట కూర్చొని పాఠం నేర్పిన గురువును చంపడం పాపం కాదా అని ఒకరు, పాండవులకు కౌరవులు చేసిన అన్యాయానికి దన్నుగా నిలిచినందుకు ఆయనకు పడిన శిక్ష మంచిదేనంటూ మరో 2 చర్చించుకోవడం చూసిన మురళికి పిల్లల్లో వివేచనా శక్తిని పెంపొందింపజేయడంలో టీచరమ్మ తీసుకున్న శ్రమ వృధా పోలేదని అర్థమైంది. మరొక సందర్భంలో సైన్స్ సెంటర్లో జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జరిగిన వక్తృత్వ పోటీల్లో తమ స్కూలు తరపున పాల్గొన్న 5వ తరగతి లక్ష్మి ఉపన్యసిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవుడు సాధించిన ప్రగతి మానవాళికి మంచికి ఉపయోగపడాలే కాని వినాశనానికి హేతువు కాకూడదని, ఉదాహరణకు ఈనాడు అందరూ విరివిగా ఉపయోగిస్తున్న సెల్ఫోన్ వల్ల కలిగే ప్రయోజనాలు, విపరీత ఉపయోగం వల్ల కలిగే దుష్ఫలితాలను విడమర్చి చెబుతున్న క్షణంలో ఆ చిన్న పిల్లల మెదళ్లలోనికి టీచరమ్మ పాఠం ఎంత ప్రభావశీలంగా చొచ్చుకొని పోయిందో బాగా అర్థమైంది మురళికి. పిల్లల ఆరోగ్యం, పాఠశాల పరిశుభ్రత విషయంలో కూడా టీచరమ్మ తీసుకునే జాగ్రత్తను చూసి మురళికి ముచ్చటేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే డీవర్మింగ్ కార్యక్రమంలో తాను ఎదురుగా ఉండి పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలనిచ్చి మింగించడం, పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ విషయంలో అవగాహన పెంపొందించడంలో ఆమె చూపే చొరవ, వారి అభివృద్ధి పట్ల ఆమెకు కల శ్రద్ధ, ఇవన్నీ చూసిన మురళి 1 నెల రోజులు తిరిగేలోపు ఆమెకు అభిమానిగా మారిపోయాడు. ఒకరోజు పిల్లలతో కలిసి ఆమె స్వయంగా చేతిలో చీపురు పట్టుకొని క్లాస్ రూమ్ శుభ్రపరచడం కళ్ళారా చూసి తట్టుకోలేక అడిగేశాడు. మీరు క్లాస్ రూమ్ను శుభ్రం చేయడం ఏంటి టీచరమ్మా, పిల్లలున్నారుగా?
దానికి ఆమె తేలిగ్గా నవ్వేస్తూ, ఏం సార్, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోమా? ఇది మనకిల్లు కాదా? చిట్టి చేతులతో ఆ పసిపిల్లలు చేసే ఆ పనిలో మనం కూడా ఓ చేయి వేస్తే వాళ్ళు మరింత ఉత్సాహంతో స్కూలును శుభ్రంగా ఉంచుకుంటారు అంటూ ఇచ్చిన జవాబుతో కాసింత సిగ్గుపడ్డాడు మురళి. మనం చేస్తున్న వృత్తిని ప్రేమిస్తే తప్ప జీవితాన్ని అర్థవంతంగా సాగించలేం. ఫలానా వృత్తి గొప్పది, ఫలానా వృత్తి చిన్నది అంటూ ఏదీ లేదు. చేస్తున్న వృత్తి ఏదైనా సరే మనకు పూటకింత అన్నం పెట్టడమే కాదు, మనసుకు ఆనందం కలిగిస్తోందా లేదా అని ప్రతి మనిషి ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచిస్తే చాలు, జీవితం స్వర్గతుల్యం అవుతుంది అంటుండేది టీచరమ్మ. శారదా టీచర్, మీరీ స్కూల్లో చేరి దాదాపు 4 ఏళ్ళు అయ్యుంటుంది కదా. టీచరమ్మ గురించి ఒక చిన్న మాట అడుగుతాను, చెప్తారా? ఏమనుకోవద్దు ప్లీజ్. తటపటాయిస్తూనే అడిగేశాడు మురళి ఆ రోజు మధ్యాహ్నం చూసిన ఘటన గురించి తెలుసుకోవడం కోసం. ఏంటి సార్, చేరిన దగ్గర నుంచి చూస్తున్నా, టీచరమ్మ గురించి ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుందే మీకు నిద్ర పట్టేలా లేదా? చిన్నగా ఉడికిస్తూ బదులిచ్చింది శారదా టీచర్. అది కాదు టీచర్, ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఖాళీ సమయంలో ఏమీ తోచక అలా టీచరమ్మ ఇంటి ముందుకెళ్ళాను. అక్కడ టీచరమ్మ పిల్లలతో కలిసి. ఆగిపోయాడు మురళి కొద్దిగా సంశయిస్తూ. ఆగిపోయారేం సార్, చెప్పండి పూర్తిగా. పిల్లలతో కలిసి తాను కూడా భోజనం చేయడం చూసుంటారు, అంతేగా? అందులో పెద్ద విషయం ఏదీ లేదన్నట్లుగా తేలిగ్గా అనేసింది శారదా టీచర్. అవును, అదే అడగాలని అనుకున్నా. 1వ తరగతి పిల్లలు ఒకరిద్దరూ ఆమె ఒడిలో దర్జాగా కూర్చునుంటే ఆమె వారికి అమ్మలా అన్నం కలిపి ముద్దలు తినిపిస్తోంది. మిగతా 3-4 పిల్లలు కాస్త పెద్దవాళ్లేమో ప్లేట్లలో వాళ్లే అన్నం పెట్టుకుని టీచర్ దగ్గరే కూర్చొని సరదాగా మాట్లాడుతూ అన్నం తింటున్నారు. ఇంతకు టీచర్కెవరూ లేరా అంటే ఇంట్లో వాళ్ళు, భర్త, పిల్లలు, ఇలా అర్ధోక్తిగా ఆగిపోయాడు. లేకేం సార్, బడి పిల్లలందరూ టీచరమ్మ కన్నబిడ్డలే. ఇక సంసారం అంటారా? టీచరమ్మ పెళ్లి చేసుకోలేదు. కులమేదో, ఎవరి కూతురో తెలియని ఆడపిల్లని పెళ్లి చేసుకునేంత విశాల హృదయులు టీచరమ్మకు ఆ రోజుల్లో కనబడలేదు పాపం. అయినా ఆమెకు భగవంతుడిచ్చిన మంచితనం తోడిందిగా. ధైర్యమే భర్తగా జీవితమంతా సంతోషంగా గడిపేయగల వ్యక్తిత్వం ఆమె సొంతం. నిజంగా ఆమెతో కలిసి ఉద్యోగం చేసే అవకాశం రావడం ఒక వరం. ఆమె స్కూల్కు హెడ్ మాస్టర్ మాత్రమే కాదు సార్, ఈ ఊరికే కన్నతల్లి లాంటిది. పల్లెలోని ప్రతి ఒక్కరూ ఆమె ప్రేమను పొందినవారే. ప్రవాహంలా చెప్పుకుపోతున్న శారదా టీచర్ ముఖం వైపు చూస్తుండిపోయాడు మురళి. అసలు ఆ రోజు జరిగిన ఆ సంఘటన టీచరమ్మకు పిల్లలను మరింత దగ్గర చేసింది. శారదా టీచర్ చెప్తోంది. కుతూహలంగా ఆమె ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడు మురళి. శారదా టీచర్, నిర్మలా టీచర్, రండమ్మా, ఎంతసేపు వెయిట్ చేస్తారు? త్వరగా భోంచేద్దాం రండి. టీచరమ్మ పిలుపు విని, వస్తున్నాను టీచరమ్మా, ఇదిగో ప్లేట్స్ కడిగేందుకు వెళ్ళాం, వడ్డించండి అంటూ ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. ఇంతలో కిటికీ ప్రక్కన ఏదో అలికిడైనట్లు అనిపించింది. టీచరమ్మ ఆ ప్రక్కకు తిరిగింది. అంతే, అక్కడే కిటికీ చాటుగా నిలబడి టీచరమ్మ ఏం వడ్డిస్తుందా, టీచర్లు ఏం తింటున్నారా అని దొంగచాటుగా చూస్తున్న 2 2వ క్లాస్ పిల్లలు తుర్రుమని పారిపోయారక్కడి నుంచి. భారంగా నిట్టూర్చింది టీచరమ్మ. తప్పు చేశాన్రా, మనం కూర్చునే ముందు పిల్లలు తిన్నారా లేదా ఒక్కసారి చూసొచ్చుంటే బావుండేది కదా, నొచ్చుకుంటూ అంది టీచరమ్మ. ఆ పూట ఎంత బ్రతిమలాడినా ఆమె అన్నం ముట్టలేదు. మధ్యాహ్నం స్కూల్ గంట మ్రోగిన తర్వాత 2వ తరగతి దగ్గరకొచ్చి ఆ పిల్లలిద్దరినీ ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళింది. ఎందుకమ్మా మధ్యాహ్నం అలా చూస్తున్నారు? భోజనం చేయలేదా? ఆకలేసిందా? బడిలో భోజనం తిన్నారుగా, ఏ బాగోలేదా? చెప్పండ్రా, ప్రేమగా అనునయిస్తూ అడిగేసరికి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. సారీ టీచరమ్మా, తప్పైపోయింది, ఇంకెప్పుడూ అలా చూడం. కాస్త భయం కూడా కనిపించింది ఆ పసివాళ్ల కన్నుల్లో. అది కాదమ్మా, ఆకలేసిందా? రెండోసారి ఓపికగా అడిగింది టీచరమ్మ. కాదు టీచరమ్మా, మాకైతే ఇంటి దగ్గర రోజు చట్నీ పువ్వే కదా, స్కూల్లో కూడా భోజనంలో పప్పు అన్నం మాత్రమే కదా, మీరైతే ఏం తింటారో చూద్దామని ఈ సరోజ అంటేను
కళ్ళను తిప్పుతూ నిజం చెప్పేసింది 7 ఏళ్ల సింధు. చివుక్కుమంది టీచరమ్మ మనసు. నిజమే, ప్రభుత్వం వాళ్ళిచ్చే గ్రాంట్తో పిల్లలకు పప్పు అన్నంతో పాటు గ్రుడ్డు మాత్రమే ఇస్తున్నాం. ప్రతిరోజు అదే తిండి, మార్పు లేని రుచి. ఈ చిన్నపిల్లలకు కాస్త వెరైటీ రుచులపై మోజుండడంలో తప్పేమీ లేదుగా. సరే, రేపటి నుండి ప్రతిరోజు బాగా చదివే 4 పిల్లలకు సైక్లింగ్ పద్ధతిలో తానే స్వయంగా ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో టీచరమ్మ ఓ నిర్ణయం తీసుకుంది. ఇక మరుసటి రోజు నుండి టీచరమ్మకు మీల్స్ క్యారేజీ బంద్. ప్రతిరోజు ఓ 4 పిల్లలకు టీచరమ్మ ఇంటి భోజనం, బాగా చదివే పిల్లలకు బోనస్. ఈ ప్రపంచంలో డబ్బే సంతోషాన్నిస్తుందని అంతవరకు నమ్మేవాళ్లలో ఒక్కడైన మురళికి అంతకు మించిన బలమైన కారకాలు చాలా ఉన్నాయని మెల్లగా బోధపడడం ప్రారంభమైంది. అవును నిర్మల టీచర్, టీచరమ్మ ఎప్పుడైనా పిల్లల్ని కసురుకోవడం లేదా వాళ్ల మీద కోపాన్ని చూపడం మీరెప్పుడైనా చూశారా? ఒకరోజు మధ్యాహ్నం మురళి అడిగిన ప్రశ్నకు నిర్మల టీచర్ చిన్నగా నవ్వేసింది. ఆకాశానికి భూమి మీద కోపం ఎప్పుడైనా వస్తుందా సార్? టీచరమ్మ కూడా అంతే. నాకు తెలిసి చదువు విషయంలో పిల్లలను టీచరమ్మ ఎప్పుడూ శిక్షించి ఎరుగదు. ప్రవర్తన విషయంలోనే కొన్నిసార్లు పిల్లలు మరీ మితిమీరినప్పుడు వాళ్ల శరీరాలపై కాకుండా సున్నితంగా వాళ్ల మనసుల మీద దాడి చేస్తుంది. ఆ దాడి ఎలా ఉంటుందంటే, జీవితంలో పిల్లలు మరీ ఎప్పటికీ అలాంటి తప్పులను చేయనంత స్థాయిలో టీచరమ్మ వాళ్లను శిక్షిస్తుంది. ఆ శిక్షే వాళ్లకు జీవితంలో శాశ్వత రక్షగా మారిపోతుంది. కాస్త ఉద్వేగంగానే చెప్పుకుపోతోంది నిర్మలా టీచర్. అయోమయంగా చూశాడు మురళి. అలాంటి శిక్షలు ఎలా ఉంటాయోనని తెలియక, ఏముంది సార్, కట్టుతప్పిన పిల్లలను దగ్గర తీసుకుని వాళ్ల తప్పు వాళ్లకే తెలిసొచ్చేలా ఆ రోజు మధ్యాహ్నం టీచరమ్మే అన్నం తినకుండా పస్తుంటుంది. అంతే. ఈ విషయం తెలిసి పిల్లలు విలవిల్లాడిపోతారు. వెళ్లి క్షమాపణ అడిగి తమ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. క్రమశిక్షణ విషయంలో టీచరమ్మ పిల్లలకు ఎవరో తమను నియంత్రించడమేమిటి, తమను తామే నియంత్రించుకునేలా తర్పీదునిస్తారు. అందుకే పిల్లలతో పాటు ఈ ఊరి పెద్దలు కూడా టీచరమ్మను అంతగా ఇష్టపడతారు. నేను కూడా ఈ విషయంలో టీచరమ్మ పద్ధతిని అనుసరించాలని చాలాసార్లు అనుకున్నా. కానీ భోజనం టైం అయిందంటే చాలు, ఆటోమేటిక్గా కళ్ళు లంచ్ బాక్స్ వైపు చూస్తుంటాయి. చిన్నగా నవ్వుతూ అంది నిర్మల. నవ్వేశాడు మురళి కూడా. ఏంటి మీరిద్దరే నవ్వుకోవాలా? నాకు కూడా చెప్తే నేను కూడా కాస్త నవ్వేద్దును కదా టీచర్. మాట కలుపుతూ అక్కడికి చేరుకొని కుర్చీలో కూర్చుంటూ అడిగింది టీచరమ్మ. అబ్బే ఏం లేదు టీచరమ్మ, తప్పులు చేసినప్పుడు పిల్లలను టీచరమ్మ కొట్టకుండా తనను తానే శిక్షించుకుంటుంది. అది నాకు చేత కాదు అంటున్నాను అని చెప్తుంటే సార్ నవ్వేస్తున్నారు, చెప్పింది నిర్మల. పిల్లలు అద్దం వంటివాళ్లు. మనమేది చెప్తే వాళ్ళు అదే చేస్తారు అనుకుంటాం గాని వాళ్ళకేమీ తెలియదని. నిజానికి వాళ్ళు మనల్ని ప్రతిక్షణం ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. పెద్దవాళ్లం మనం చేసే పనులు, మన మాటలు వాళ్ల భావి జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, చదువు పరంగా వాళ్ల వెనకబాటుకు మనం శిక్షించడం మన బాధ్యతారాహిత్యమే అవుతుంది. ప్రవర్తనా పరంగా మాత్రం వాళ్లు చేసే తప్పులకు వాళ్ల ఇంటి పరిస్థితులు, పరిసరాలు, తల్లిదండ్రుల వైఖరులు కారణం కావచ్చు. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళేదైనా తప్పులు చేస్తే మనం తప్పనిసరిగా ఆ తప్పును వాళ్ళు స్వంతంగా తెలుసుకునేలా చేయాలి. అందుకు మనకు కాస్త బాధ కలిగినా ఓర్చుకోవాలి. దెబ్బ శరీరంపై కాకుండా సున్నితంగా మనసుపై పడేలా కొట్టగలిగిన వాళ్లే మంచి టీచర్లవుతారు. అలాంటి వాళ్ల దగ్గర చదివే పిల్లలు సమాజానికి మంచి భవిష్యత్ను అందించే భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. సహనం, సంయమనం, జ్ఞానం అన్నింటినీ మించి త్యాగం చేయగలిగిన వాళ్లే నిజమైన టీచర్లవుతారు. గంభీరమైన స్వరంతో టీచరమ్మ చెప్పుకుపోతోంది. వృత్తి పట్ల ఆమెకున్న అనురక్తి, అవగాహన గ్రహించి మురళి, నిర్మల ఆమెకు మనసులోనే నమస్కారం చేశారు. మరి చదువులో వెనకబడిన పిల్లల్ని ఎలా దారికి తెస్తారు టీచరమ్మా? చిన్నగా నవ్వేసింది టీచరమ్మ బొగ్గన సొట్టపడేట్టుగా. ఏముంది మురళి సార్, ముందుగా చదువులో పిల్లల వెనకబాటుకు కారణాలను గుర్తించాలి. కొన్నిసార్లు అవి సైకోసొమాటిక్ డిజార్డర్లు కావచ్చు. నిజానికి కొందరు పిల్లల్లో తల్లిదండ్రులకు తెలియని కొన్ని బయటికి కనపడని మానసిక వ్యాధులు, అంటే
డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, డిమెన్షియా, డిస్రెక్సియా నెర్వోసా, డిస్ప్రాక్సియా, డిస్లెక్సియా, ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, బైపోలార్ సిండ్రోమ్స్, రెట్ సిండ్రోమ్, ఇలా రకరకాల ఇబ్బందులుంటాయి. కానీ చాలామంది తల్లిదండ్రులు అది తెలుసుకోకుండా మానసికంగా ఆరోగ్యవంతులైన ఇతర పిల్లలతో పోల్చుకొని తమ పిల్లలు తమ అభిరుచులకు, అంచనాలకు, అభిలాషకు తగినట్లుగా చదవడం లేదని మదనపడుతూ పిల్లలను కూడా చిన్నతనం నుండే విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తూ బాధించడం వల్ల అనేక మంది పిల్లలు ఈరోజు అర్ధాంతరంగానే తమ జీవితాలను బలవంతంగా ముగిస్తున్నారనే విషయాన్ని మనం టీచర్లుగా మర్చిపోరాదు. హాయిగా ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం ఇప్పుడు బలవంతపు మరణాల చెరసాలగా మారిపోతోంది. ప్రతిరోజు పేపర్లో కనీసం ఒకరిద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటూ మనసును కలిచివేసే వార్తలు మనం చూస్తున్నాం. ఇక టీవీ ఛానల్స్లో అయితే పసిపిల్లల ఆత్మహత్యలను సైతం ప్రత్యేక ఫుటేజ్ సేకరించి పదే పదే ప్రసారం చేస్తూ తల్లిదండ్రులకు అయిన వారికి తీరని క్షోభను కలగచేస్తున్నారు. ఇది మిగతా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారికి తెలిసిన కేవలం తమ ఛానల్స్ ఆ వార్తలను ప్రసారం చేసిందనే క్రెడిట్ కోసము, టీఆర్పీ కోసము ఆ పని చేస్తూనే ఉన్నారు. టీచరమ్మ కంఠంలో ఆవేదన స్పష్టంగా ధ్వనించింది. టీచరమ్మ మేధస్సు, పిల్లల సమస్యల పట్ల ఆమెకు ఉన్న అవగాహన చూసి మురళి ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద వయసులో ఆమె ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ గురించిన సమాచారం ఎలా పొందగలిగిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు. ఏంటి మురళి సార్, టీచరమ్మ ఇలాంటి విషయాలను ఎలా చెప్తుందో అని ఆశ్చర్యపడుతున్నారా? టెక్నాలజీ సార్. మహానుభావుడు మార్టిన్ కూపర్కు ధన్యవాదాలు ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఆధునిక ప్రపంచానికి అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్ను ప్రసాదించారు. అది ఈరోజు స్మార్ట్ ఫోన్గా మార్పు చెంది ఇంటర్నెట్ ద్వారా ఊహకందని అద్భుతమైన సమాచారం ఇస్తుంటే తెలుసుకోకపోతే మనతో పాటు పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అదీ కాక టీచర్ అనేవాళ్లు ఎప్పటికప్పుడు జ్ఞానం సముపార్జించుకుంటూనే ఉండాలి కదా. ఏదో ఈ కాలం టీచర్లైన మీలాంటి వారంత కాకపోయినా రెగ్యులర్గా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం మనకు తప్పదు సార్, చిరునవ్వుతో చెప్పింది టీచరమ్మ. ఆమె రెడీనెస్కు హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాడు మురళి. అటు నైతిక విలువలు, ఇటు వైజ్ఞానిక జీవన విలువలు వెరసి సంపూర్ణ జీవిత విలువలను ఎంతో ఓర్పుతో నేర్పుతూ ఒకవైపు పిల్లలను, మరొక వైపు తోటి ఉపాధ్యాయులకు సైతం మార్గదర్శనం చేస్తూ సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్న టీచరమ్మ పట్ల గౌరవం మరింత పెరిగింది మురళికి. మనిషికి ఉన్న అత్యుత్తమ గుణాలలో కుతూహలం ఒకటి. ఏ విషయాన్నైనా తెలుసుకునే కొద్దీ ఇంకా ఎంతో తెలుసుకోవాలనే తపన మనిషిని సంపూర్ణత్వం వైపుకు నడిపిస్తుంది. టీచరమ్మను వ్యక్తిగతంగా కాకుండా ఒక వ్యవస్థలా చూడడం ప్రారంభమైన తర్వాత మురళి విషయంలో ఇదే జరిగింది. ప్రతిరోజు టీచరమ్మ చెప్పే అనేక విషయాలను వింటూ ఎప్పటికప్పుడు తన వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం మురళికి తనను తానే క్రమంగా ఒక మంచి టీచర్గా మలుచుకునే అవకాశం లభించింది. ఆ రోజు ఆదివారం, బడికి సెలవు రోజు. అయినా మురళికి టీచరమ్మను కలిసి ఏదో ఒకటి మాట్లాడాలని అనిపించింది. నేరుగా బస్టాండ్కి చేరుకొని అప్పుడే కదులుతున్న బస్సు ఎక్కేశాడు. సరిగ్గా ఓ 2 గంటల తర్వాత టీచరమ్మ ఇంటికి చేరాడు. ఇంటి వరండాలో 4 చిన్నారులతో కలిసి వేరుశనక్కాయ బుడ్డల్ని పగలగొట్టి విత్తనాలను వేరు చేస్తోంది. ఎదురుగా గేట్లోనికి వచ్చి నిలుచున్న మురళిని చూసి ఎప్పటిలాగే ముఖం మీద చెరగని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించింది టీచరమ్మ. సారీ టీచరమ్మ, సెలవు రోజు కూడా మీకు ఇబ్బందిని కలగజేస్తున్నాను. ఎందుకో రావాలనిపించింది, వచ్చేశాను. మీతో మాట్లాడాలని, మీ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు 8 ఏళ్ల క్రితం చనిపోయిన మా అమ్మే గుర్తుకొస్తోంది. కన్నుల కొనకుల్లో పల్చటి నీటి పొర మధ్య అసలు విషయం చెప్పేశాడు మురళి. ఒక్కసారిగా టీచరమ్మ సూటిగా అతని కళ్ళలోనికి చూసింది. అమాయకంగా కనిపిస్తున్న అతని కళ్ళలోని నిజాయితీ ఆమెను ఓ 2 క్షణాల పాటు మాట్లాడనీయలేదు. థ్యాంక్ యూ సార్. ఒకవేళ నాకు పెళ్ళయి ఉంటే మీ అంత కొడుకు ఉండేవాడేమో కదా. మిమ్మల్ని ఆ భగవంతుడిచ్చిన 2వ కొడుకుగా అనుకుంటాను. ఎందుకో 2వ కొడుకు అనే మాట పలికినప్పుడు ఆమె కంఠంలో తెలియని విషాదం వినిపించింది.
టీచరమ్మ ముఖంలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతున్న విషాదపు ఛాయను గుర్తించి ఆమె మనసును మళ్లించేందుకు మురళి మరో టాపిక్ పైకి మాటను మళ్లించాడు. టీచరమ్మ, ఎప్పుడు ఇంత చలాకీగా ఆనందంగా ఉండడానికి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన కిటుకులున్నాయా? చిన్నగా అడిగాడు మురళి. నిండు సముద్రం కూడా మధ్యలోనికి వెళ్ళి చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది మురళి సార్. ప్రపంచానికి ఇలా ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ టీచరమ్మ మనసులో ఎవరికీ చెప్పుకోలేని 2 బాధామయమైన సంఘటనలు ఉన్నాయంటే నమ్ముతారా? టీచరమ్మ సూటిగా అడిగింది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పండి టీచరమ్మ. మీ బాధలను పంచుకునే అవకాశం నాకివ్వరా? మురళి మాటల్లో మరింత దగ్గరితనం గుర్తించగలిగింది టీచరమ్మ. అందరూ అనుకునేట్టు అవి నా పెళ్లి విషయము, లేక నా గతానికి సంబంధించిన వ్యక్తిగత బంధాల విషయాలు మాత్రం కానే కావు. టీచరమ్మ అర్ధోక్తిలో ఆగిపోయింది. మరి? కూర్చున్న చోటు నుండి ముందుకు జరుగుతూ మురళి ఆసక్తిగా అడిగాడు. చెప్పడం ప్రారంభించింది టీచరమ్మ. నా జీవితాన్ని ఇలా గడిపేయమని ఆ దేవుడు శాసించాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ ఊరికొచ్చి డ్యూటీలో చేరిన కొత్తలో అందరూ నన్ను కొంత విచిత్రంగా చూశారు. టౌన్ నుండి వచ్చిన ఈ టీచరమ్మ మన పిల్లలకు పాఠాలేం చెప్తుందిలే అని. అసలేమాత్రం కనీస పరిశుభ్రత కూడా తెలియని స్థితిలో పిల్లలు బడికొచ్చేవాళ్లు. బడికి కేవలం 2 గదులు మాత్రం ఉండేవి. స్కూలుకెదురుగా ఉన్న చిన్న మట్టి గుడిసెలో అంజనప్ప తాత, ఆయన కొడుకు, కోడలు, మనవడు వినోద్ ఉండేవాళ్లు. నేను డ్యూటీలో చేరినప్పుడు ఇక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్ రాజుగారు బడి తాళాలు వాళ్ళ ఇంట్లోనే ఇచ్చి వెళ్లేవారు. బడిలో రిజిస్టర్లో 104 మంది పిల్లలు ఉన్నట్లు నమోదైనా బడికి ప్రతిరోజు 30 మందికి మించి పిల్లలు రాకపోవడం గమనించాను. వచ్చిన వాళ్లు కూడా మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయేవాళ్లే. కేవలం 15 మందో లేకపోతే 10 మంది పిల్లలు మాత్రమే సాయంత్రం వరకు ఉండి హాయిగా ఆడుకొని వెళ్లేవాళ్లు. ఊరి జనాలు కూడా ఎందుకో పిల్లల చదువు పట్ల అంత శ్రద్ధ చూపినట్లు నాకు అనిపించలేదు. అదే విషయాన్ని రాజుగారితో ప్రస్తావిస్తే వీళ్లకు చదువు కంటే బ్రతుకు పోరే ముఖ్యమని, ప్రతిరోజు ఇంత కూలి చేసుకుని 2 పూటలా ముద్ద సంపాదించుకుంటే చాలు, చదువుకొని ఊళ్ళెళ్తామా అంటారని తేలిగ్గా చెప్పేశారు. అప్పుడే మనసులో గట్టిగా నిర్ణయించేసుకున్నా, నాకు ఇలాంటి ఊరే అవసరమని, ఇలాంటి పిల్లలకే చదువు రుచి ఎలా ఉంటుందో చెప్పాలని. తల్లిదండ్రులు లేని నా బాల్యంలో అనాథాశ్రమంలో శ్రీహరి మేస్టారు నా గురించి శ్రద్ధ తీసుకొని నన్ను టీచర్గా తీర్చిదిద్ది నా జీవితానికి ఓ స్థాయిని అందించారు. ఉద్యోగంలో చేరేందుకై బయలుదేరుతున్న సమయంలో ఆశీస్సుల కోసం వెళ్ళినప్పుడు ఆయన నాతో, జీతం కోసం కాకుండా జీవితం కోసం పనిచేసే అవకాశం ఒక్క టీచర్కే ఎక్కువగా ఉంటుందిరా. మంచి టీచర్ కావాలంటే ముందు నీవు ఒక మంచి అమ్మవు కావాలి, తర్వాత ఒక మంచి నాన్నవు కావాలి. అంతే, తప్పకుండా మంచి టీచర్ అవుతావు, వెళ్ళు అంటూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అందరిలా పెళ్లి చేసుకుని రక్తం పంచి ఇచ్చి బిడ్డను కంటేనే తల్లి కాదు, కడుపున పుట్టకపోయినా ఎంతో ఆర్తితో నమ్మకంతో చదువు నేర్పుతానని నా దగ్గరకొచ్చి అమాయకంగా నిలబడే నిరుపేద పిల్లలకు చదువు నేర్పడంలో ఉండే ఆనందం కాలక్రమంలో నాకు బాగా అర్థమైంది. నేను టీచర్గా చేరిన 6-7 నెలలకే హెడ్ మాస్టర్ రాజుగారి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక నేనొక్కదాన్నే స్కూలు బాధ్యతలను పూర్తిగా తీసుకోవలసొచ్చింది. టీచరమ్మ కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.